చేస్తాను. సామెతలు 11వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. సామెతలు 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన చదవండి బ్రదర్. భక్తిహీన సంపాదన వాడిని మోసం చేయను, నీతి నిమిత్తివాడు శాశ్వతమైన బహుమానం నందును. అత్యధికమైన బహుమానం చూసాం, సంపూర్ణమైన బహుమానాన్ని చూసాం, ఇప్పుడు శాశ్వతమైన బహుమానం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు ఎప్పుడు కూడా నిత్యత్వాన్ని కోరుకునేవాడు. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం, నిత్యమైన వాటి గురించి చాలా విషయాలు రాబడ్డాయి, లేఖనాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన నిత్య రక్షణ కారకుడు అని రాబడింది. నిత్య విమోచన మనకు సంపాదించాడని రాబడింది. నిత్య జీవం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు లోకంలో పుట్టాడని రాబడింది. బైబిల్ గ్రంథంలో నిత్య ఆనందం మనకు పరలోకంలో ఉందని రాబడింది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇలా బైబిల్ గ్రంథంలో నిత్యమైనటువంటి విషయాలను చాలా దేవుడు ఉంచాడు. అంటే శాశ్వతము, నిత్యము ఈ రెండు ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇచ్చేవి. కాక నీతి నిమిత్తువాడు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా నీతి నిమిత్తువాడు ఎప్పుడు కూడా శాశ్వత బహుమానం పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. టెంపరీ గురించి, టెంపరీ లైఫ్, టెంపరీ పరిస్థితులు, టెంపరీ గురించి ఎవరు ఆలోచించడానికి లేదు. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు కూడా శాశ్వత జీవం, శాశ్వత పరిష్కారం, శాశ్వతమైన విషయాలు ఎక్కువగా మనం నేర్చుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. శాశ్వత జీవానికి, శాశ్వత బహుమానం పొందాలంటే దానికి దావీదుకు తోడైనట్టు శాశ్వత కృప కూడా మనకు తోడవాలి. లేఖంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదివితే దాంట్లో నేను దావీదుకి ఇచ్చిన శాశ్వత కృప మీకు ఇస్తాను అని రాయబడింది. నేను దావీదుకు అనుగ్రహించిన శాశ్వత కృప మీకును చూపుదును అని 55వ అధ్యాయం 3వ వచనం రాస్తాను. చెవియొగ్గిన అద్దెకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం ఉంది. ఎందుకు అంటే కిందకు వస్తే 4వ వచనంలోనే ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని. బైబిల్ గ్రంథం చెప్తుంది, జనములకు సాక్షిగా నేను అతను నియమించుతాను. అంటే దావీదు నియామకం కూడా సాక్షిగా నియామకం. అందుకే బైబిల్ గ్రంథంలో నీ నీతిని కలిగి నేను ఊరుకొనలేదు, అది నేను సమాజంలో అందరికీ ప్రకటించానంటాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రతి ఒక్కటి పిలుపుని బట్టి కూడా ఉంది. ఏ పిలుపుతో పిలిచాడో, ఏ నియామకాన్ని వారు నియమించాడో దాన్ని బట్టి వాళ్ళ జీవిత భవిష్యత్తు కూడా ఆధారపడినట్లు లేఖనాలు ఇక్కడ స్పష్టపరుస్తున్నాయి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దావీదుకు శాశ్వత కృప తోడైనట్టు మనకు కూడా ఆ శాశ్వత కృప తోడుగా ఉండాలి. నేను మీరు కూడా నేర్చుకోవాలి. ప్రభా, ఆ శాశ్వత కృప తోడుగా ఉంటేనే శాశ్వతమైన బహుమానం పొందినంతగా మన జీవితాన్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక కృప ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఏంటంటే అబ్రహాముకి బహుమానం అత్యధికం అన్నాడు, సంతానం. ప్రయత్నాడు. రూతుకి నీవు ఎంతో ప్రయాసపడి నీ తల్లిదండ్రులని దేశాలను విడిచిపెట్టి వచ్చాక యెహోవా రెక్కల కింద సురక్షితంగా వచ్చాక నీకు దేవుడు సంపూర్ణ బహుమానిస్తానని చెప్పాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం అంటాడు నీతిని విత్తువాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది నీతిని విత్తడం అంటే చిన్న సంగతి కాదు, చిన్న విషయం కాదు. ముందు నీతి మన జీవితంలో పరిపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఉంది, నీతిని ప్రేమించాలి, నీతిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు నీతిని మనం కూడా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఆదికాండంలో అబ్రాహాము నీతిమంతుడిగా చేయబడమే కాదు, ప్రైజ్ ది లార్డ్, గుర్తుపెట్టుకోండి, అతడు విధేయత అతను నీతిమంతుడిగా చేస్తుంది, అతని నమ్మకం అతను నీతిమంతుడిగా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉంది, అతన్ని పిలిచినప్పుడు దేవుడు నీతిమంతుడిగా నేను చేస్తున్నాను, అందుకే నువ్వు రా,
నువ్వు నీతిమంతుగా చేశాను అందుకే నువ్వు ఇలా చెయ్యి అనలేదు, చేయలేదు. ఆయన స్వరంతో పిలిచాడు, అబ్రామా నీ నీ ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ యొక్క దేశం నుండి, నువ్వు స్వదేశం నుండి బయలుదేరి నేను చూపించిన దేశానికి బయలుదేరి వచ్చామని చెప్పాడు. బైబిల్ గ్రంథం అబ్రాహాము వెంటనే దాన్ని స్పందించి విధేయత చూపించాడు. విధేయత ప్లస్ బైబిల్ గ్రంథంలో నమ్మిక, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మి వచ్చేసాడు, ప్రైజ్, అది అతనికి నీతిగా ఎంచబడింది. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులు చేశాడు, మంచిది. యేసు కృప ద్వారా మన నీతిమంతులు చేశాడు, మంచిది. మన విధేయత ద్వారా నీతిమంతులు చేశాడు, మంచిది. బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే మనలో నీతి పెరగాలంటే మనం ఏం చేయాలి? విధేయత పెరగాలి, విశ్వాసం పెరగాలి, దేవుని నమ్మిక పెరగాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మనలో నీతి పెరుగుతుంది. నీతి పెరిగితే కదా, నీతి మనలో ఉంటే కదా నీతిని విత్తడానికి. నీతి ఇత్తనే ఏమి విత్తేయం. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు దైవ దృష్టి యోగమైన నీ విధేయత పరిమాణం లోపల పెరగాలి. మన అంతరంగంలో విధేయత పరిమాణం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి లోపలికి విధేయత పొందడం రావాలి. అది అబ్రాహాముకు ఉంది. ఒక్కడే కొడుకు, అతనే ఇచ్చాడు, నాకు తిరిగి ఇచ్చాయన్నాడు, ఇచ్చానన్నాడు, ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ నీతి యొక్క ఆ విధేయత యొక్క పరిమాణాన్ని పెంచుకున్నాడు. బైబిల్ గ్రంథం గమనిద్దాం. దేవుని వాక్యం మరి నా జీవితంలో, మీ జీవితంలో ఎంత విధేయతను కనబరచగలుగుతున్నాం అన్నది ఆలోచించండి, గమనించండి. వద్దనకుండా వచ్చేది కోపం, మధు పెట్టకుండా పెరిగేది ప్రపంచంలో అవిధేయత, అవిశ్వాసం, అపనమ్మకత్వం. ఇవన్నీ మధు పెట్టకలేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కనుక. కానీ కొన్నిసార్లు ఎంత మనం ధ్యానించినా, ఎంత చేసినా, ఎంత ప్రార్థించినా సరిగ్గా విధేయతను చూపించిన పరిస్థితి కూడా మన జీవితంలో ఏర్పడుతుంది. కనుక విధేయత యొక్క పరిమాణం ఏ క్రైస్తవుడు పెంచుకుంటాడో వాని జీవితంలో నీతి ఎక్కువ ఉంటుంది. విశ్వాసం ఎవరు ఎంతమంది పెంచుకుంటారో దాన్ని బట్టే నీతి ఆధారపడింది. దేవుని పట్ల నమ్మిక ఎంత మనం పెంచుకుంటాం దాన్ని బట్టి నీతి ఆధారపడుతుంది. బైబిల్ గ్రంథంలో ప్రజలు అలాగే ఫీనెహాసు ఎలాగైతే దేవుడు ఏది ఓరలేకపోతున్నాడో దాని ఓరలే కనుక అది అతని నీతి కచ్చబడింది. కనుక బైబిల్ అని చెప్తుంది, ముందు నీతి మనలో, నీతి యొక్క పరిమాణం మనలో పూర్తిగా పెరిగితే బైబిల్ గ్రంథంలో అప్పుడు నీతిని పట్టుకొని వెతగలం. లేదు నీ దగ్గర నీ దగ్గర అంతంత మాత్రం ఉంది, అంత మాత్రం నీకున్న అంతంత మాత్రాన్ని ఏమి ఇవ్వగల ఎవరికి? మిత్రం అంటే చిన్న సంగతి కాదు కదా. కనుక బైబిల్ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ముందు దేవుని పట్ల, వాక్యం పట్ల, పరిశుద్ధాత్మ పట్ల, దైవ సంఘం పట్ల, దేవుని సేవకు పట్ల ముందు దైవిక విధేయతను, విశ్వాసాన్ని, నమ్మికను ఇది ఎక్కువ మోతాదులో, ఎక్కువ పరిమాణాన్ని పెంచుకోవాలి. మన దగ్గర దేవుని వాక్యం పట్టదని విశ్వాసం లేకుండా ఏమి లేవు, నీతిని ఎట్లా విత్తేస్తాం? ఎలా అవుతున్నది? అందుకే పిడికిల విత్తనం పట్టుకొని విత్తే అనలేదు, కన్నీరు విడుచు పిడికిల విత్తములు చేత పట్టుకుని విత్తువాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే లోపల భారం లేకుండా, లోపల ప్రార్థన లేకుండా, లోపల విశ్వాసం లేకుండా, లోపల నమ్మిక లేకుండా, లోపల ఏమీ లేకుండా నువ్వు పిడికిలు పట్టుకొని వెత్తలేవు. నీ పిడికిలు పనిచేయదు. నీ పిడికిలు ఖచ్చితంగా పనిచేయాలంటే నీ లోపల ముందు రావాలా, నీ లోపల విధేయత ఉండాలి, నీ లోపల విశ్వాసం ఉండాలి, నీ లోపల పరిశుద్ధి ఉండాలి, నీ లోపల నీతి ఉండాలి. నీ లోపల నీతి ఎక్కువ మోతాదులో ఉంటే అప్పుడు ఓ నీతిని వెత్తడానికి అవకాశం. అందుకే క్రైస్తవుడు నీతి పరిపూర్ణుడు కావాలి, నీతి సంపూర్ణలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకే దేవుని వాక్య దాని అర్థం ఏంటి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మోయాబీరాలు నీతిమంతురాలు కాదు. మొట్టమొదట మోయాబు దేశమే కేవలం దోతకులుస్తుంది, విగ్రహార్థం దేశం అది. అలాంటి వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు.
నయం తీసుకొచ్చింది. ఆమె స్వయంగా వచ్చింది. రూతే స్వయంగా వచ్చింది. నయం తీసుకొచ్చింది. అయితే నువ్వు యెహోవా రెక్కల కిందకి సంపూర్ణ బహుమానం పొందడానికి వచ్చావు. దాని అర్థం ఏంటి? దేవుడి స్తోత్రం. ఆమె ఏదైతే ఒడంబడిక దేవుడితో చేసుకుందో ఆ దైవిక నీతిని బట్టి ఆమె బహుమానం ఆధారపడుతుంది. ఏ ఒడంబడిక చేసుకుందో రూత్ మరి బోయజుకు తెలుసో లేదో మనకు తెలియదు. కానీ బోయ చెప్పింది ఏంటంటే, నువ్వు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఎప్పుడు మనిషి సురక్షితంగా ఉంటాడు? దేవుని స్తోత్రం కన్నా నీతి మానవ నుండి మన కాపాడుతున్నాడు, రక్షించాడు. దేవుని వాక్యం గమనించండి. బైబిల్ గ్రంథం మనని రక్షించిన, ఆశ్రయించిన, బలపరిచిన, ఉజ్జీపరిచిన మనలో ఉన్న దేవుని నీతి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే నేను నీతిమంతులు పిల్లలు పాపులను పిలువ వచ్చింది. ఎందుకంటే నీతిమంతుడికి నీతి ఉంది, కానీ వారిని పిల్లడం రాలేదు, పాపులను పిల్లడం వచ్చాను. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకు సృష్టిలో యేసుక్రీస్తుకి అత్యంత మహిమ కలిగినటువంటి పరిణామం దేవుడు ఇచ్చాడంటే, అతని ద్వారానే మనిషి నీతిమంతుడు అవుతాడు. యేసు ప్రభు కాచిన రక్తం ద్వారానే నీతిమంతుడు అవుతాడు. ప్రజలు చేసిన శారీరక సంబంధం దేని వలన మనుషుడు నీతిమంతుడు కాలేడు. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారు లేఖనాలు చెప్తున్నాయి నీతిమంతుడైన దేవుడు. అతడు నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక అని రాయబడింది 1 యోహాను 1:9. కనుక నీతి వెరీ ఇంపార్టెంట్. ప్రభా, నీ ఎందుకే దావీదు అంటాడు, నీతిని కలిగి ఊరకుండలేదు. దావీదు చక్రవర్తిత్వం అతన్ని నీతిమంతుడుగా చేయలేదు, రాజరికం అతన్ని నీతిమంతుడు చేయలేదు. దేవుని కృపా కనికరమును అతన్ని నీతిమంతుడు చేసే. దేవునికి స్తోత్రం. దేవుని కృప. అందుకే దావీదుకు చూపిన శాస్త్ర కృపే నేను మీకు చూపిస్తాను. లేకుండా ఒక వ్యక్తి నీతిమంతునిగా పరిపూర్ణ కావాలంటే ఆ కృప మనకి ఎక్కువ తోడై ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఉంది కనుక మీరు కూడా నేర్చుకుందాం. నీతిని విత్తారు. ఇప్పుడు సంఘము ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, ఏదో విజ్ఞాపన చేసుకుంటున్నాం, ఏదో జీవితాన్ని గడిపేస్తున్నాం కాదు. నీతిని విత్తేవాళ్ళుగా ఒంటరిగా విత్తాలి, సంఘముగా విత్తాలి, కుటుంబంగా విత్తాలి. నీతిని విత్తేవాడుగా మారు. నీతిని విత్తేవాడుగా జీవించు. నీతిని విత్తేవాడుగా మార్చు. నీ జీవితాన్ని, హృదయాన్ని మార్చుకో. అప్పుడు దేవుని వాక్య అద్భుతమైనటువంటి బహుమానం, శాశ్వత బహుమానానికి మనం యోగ్యులవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, వాక్యానుసారంగా నీతిని విత్తగలిగిన వ్యక్తిగా నుండు. అబ్రహాము నీతిమంతుడిగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అతని విశ్వాసం, అతని నమ్మిక అతన్ని నీతిమంతుడిగా చేసింది. మంచిది, కానీ ఊరకుండలేదు. ఎందుకు? అతని యందు అన్యజనులు దీవించబడటానికి ముందుగా అతని స్వార్థ పడించబడింది. అన్యజనులు అతని దీవించబడాలి. అతనికి ఎందుకు నీతి ఇచ్చాడు దేవుడు? ఎందుకు నీతిమంతుడిగా చేశాడు? నీ నీతి తోటి వారికి అది పనిచేయాలి. వాళ్ళ జీవితంలో నీతి రావాలి. అతని యందు అన్యజనులు దీవించబడాలి. అతని ద్వారా ఎంతో మంది నీతిమంతులుగా చేయబడాలి. అనేక మందిని అతను ప్రభు కొరకు సంపాదించాలి. అందుకే బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, మీరు కూడా నీతిని పూర్తిగా నింపుకుందాం. బైబిల్ గ్రంథం గమనించండి. హోషేయ గ్రంథం చదివితే, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమైన కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఈ వరకంటను దున్నని బీడు భూమి దునుడి. ప్రైజ్ గాడ్. అంటే బైబిల్ చూడండి, నీతి యొక్క పరిపూర్ణత మనలో ఉంటే గానీ బీడు భూమి దొనలేము. బీడు అంటే అన్యులు.
ఒక అన్యుని ప్రభు దగ్గర నడిపించాలంటే, ఆ బిడువును దున్నాలంటే మన మీద నీతి కురిపించాలన్నమాట. నీతి కలిగి ఉంటే చాలదు, కొంచెం కొంచెం ఉంటే చాలదు, తక్కువ ఉంటే చాలదు. నీతి మీద నువ్వు తడిసి ముద్దైపోవాలి. నీతి పరిపూర్ణంగా నీలో నాలో కంప్లీట్గా నిండిపోయి ఉండాలి. యేసు ప్రభువుని దేవుడు పంపించినప్పుడే అతన్ని సంపూర్ణంగా నీతితో నింపంపించాడు. ఎందుకు? ఆయన విత్తనమే కాదు, ఆయన సులువేయబడాలి, సులువేయబడాలి, రక్తం కార్చాలి. ఇంత త్యాగం చేస్తే గాని మనకు విమోచన రాదు. కనుక బైబిల్ అంతా పరిశీలించండి. అందుకే నువ్వు నీతిని ప్రేమించావు కనుక నీ చెలికాను అందరికంటే నేను అభిషేక తైలంతో నిన్ను హెచ్చిస్తున్నట్టు లేఖనాలు చెప్తున్నా అతనికి. సేమ్ అదే రీతిలో మనం కూడా నీతిని ప్రేమించాలి, నీతిని విత్తాలి, ప్రయత్నించాలి, నీతితో నిండిపోవాలి. ఎందుకు? నీతితో నిండిన వాడినే నీతిమంతుడు అంటాడు. నీతిని టచ్ చేసేవాడిని కాదు, ఏదో నీతో అంత మాత్రం కలిగి ఉండేవాడు కాదు. నీతి ఏదో సాధారణ జరగదు. అందుకే యేసుక్రీస్తు కూడా శిష్యుడికి మొట్టమొదట పలికిన ఏదో, మీరు నీతి, దేవుడి రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడే మీరు ఆశించబడతారు. మీకు సమస్తము అని గురించి పడతాయి. ముందు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కరుణగాక. నాకు మీకు కూడా ప్రభు యొక్క ఆత్మ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఎంతో పలుకుతున్నాడు. ప్రభా, నీతిని విత్తడానికి కావాల్సిన శక్తిని, నీతి విత్తడానికి కావాల్సిన యోగ్యతను, నీతి విత్తడానికి కావాల్సిన ప్రార్థనను, నీతిని విత్తడానికి కావాల్సిన దైవదృష్టి యోగ్యమైన అర్హతలను అవన్నీ ముందు మాలో నింపండి. నీతిని విత్తడం, నీతిని నింపడం అంటే చిన్న సంగతి కాదు, చిన్న సంగతి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి నీతిమంతులుగా చేయబడాలంటే ఆర్చని ఒక బలియాగం జరిగితే కానీ నీతిమంతుడు అనలేదు. మరి మన జీవితంలో కూడా ఆయన బలియాగం చేశాడు, మనం కూడా ఏమి చేయకుండా ఆత్మరాడు కదా. కనుక దేవా, ఈరోజు ఏదో కాదు. అందుకే దేవుని పదం అబ్రాహాము బైబిల్ ఉంది, సొలొమోను అంతా దేవుడంత కార్యం చేసి దావీదు కుమారుని తన తండ్రి చూపిన విధేయతను, తండ్రి చూపిన విశ్వాసాన్ని అన్ని దేవుడు జ్ఞాపం చేసుకొని సొలొమోనుకి అంత మంచిగా దైవికమైనటువంటి పేరు పెట్టి అతన్ని ఆశ్రయిస్తే, అతను చూపినటువంటి పరిస్థితి అంటే కొంత ఇదుస్తత లోకంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, శాపాన్ని, భయంకరమైనటువంటి దైవవాకాన్ని వ్యతిరేకంగా ఆశించి దైవ చిత్తాన్ని భార్యనే కోరుకున్నాడు తప్ప ఆ భార్యలో ఉన్నటువంటి ఎన్ని దుర్మార్గులు ఉంటాయో, ఎంత భయంకరలు ఉంటాయో, దాని పరిస్థితి, దాని పరిమాణం, దాని తరగ పరిస్థితి, పరివిధానం ఏంటో గుర్తించలేదు. అందుకే దావీదు ఎంత ఆశించబడ్డాడు, సొలొమోను అంత ఆశించబడ్డాడు. అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు, అతనికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. కనుక జాగ్రత్త పడదాం, మనం జాగ్రత్త పడదాం. దావీదు కుమారుడికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మన జీవితం ఏంటి? సో మన దేవుడు తండ్రి నిజమే, మాకిచ్చిన నీతిని మేము కాపాడుకోవాలి, మాకిచ్చిన నీతిని మేము సద్వినియోగపరచుకొని దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. నీతి పరిపూర్ణంగా మీలో నాలో నిండి ఉన్న స్థాయికి మనం రావాలి. దాని అర్థం ఏంటి? జాగ్రత్త గమనించండి. అతడు నమ్మాడు అబ్రహాము, అతడు విధేయత చూపించాడు. ఈ రెండు అతని జీవితంలో గొప్ప నీతివంతులుగా చేసి, ఒకరిని విధేయత అనేక మంది ఎలాగ నీతివంతులు చేసినాం అని రాబడింది కదా. కనుక నీతివంతులు చేసి అతను, అందుకే దేవుడు మొట్టమొదటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నువ్వు ఎక్కడ అడుగు పెడతావు నేను అక్కడ దీవిస్తాను. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటి? నీ శిరస్సు మొదలుకొని అరిపాదలకు నీతి నిండిపోవాలి. దేవుని స్తోత్రం. మన నోట్లోంచి నీతి ప్రవహించాలి, మన హృదయంలోంచి నీతి ప్రవహించాలి, మన ఆలోచనలోంచి నీతి ప్రవహించాలి, మన కళ్ళలోంచి నీతి ప్రవహించాలి, మన సమస్త కూడా నీతి ప్రవహించాలి. శిరస్సు మానుకునే అరిపాదలోకి ఎలాగైతే రక్తం ప్రవహిస్తుందో, క్రైస్తవ బిడ్డ అనగా యేసు రక్తంలో కనబడిన ప్రతి దేవుని బిడ్డకు నీతి అలా ప్రవహించాలి. అలా నీతిమంతులుగా చేయబడినటువంటి దైవ జీవితం దేవునికి మహిమకరంగా వాడబడుతుంది, ఎంతో మందికి ఆశీర్వకరంగా. మనం అందుకే అబ్రహామును నీ యందు అన్యజనులు దీవించబడినట్టు ఆయనకు ముందుగా
సువార్త ప్రకటించబడింది. అంటే అన్ని జనులు దీవించబట్టాలంటే కారణం దీనికి మొట్టమొదటిగా 5 ఏంటి? సువార్త. సువార్త. ఆ సువార్తను మనం ఎట్లా ప్రకటించాలి? నీతిగా ప్రకటించాలి. ఎంత నీతి ప్రకటించాలి? శిరస్సు అరిపాదాల వరకు. మన కాళ్ళలో పాపం పని చేయకూడదు, మన హృదయంలో పాపం చేయకూడదు, మన చేతుల్లో ఎందుకు మన శిరస్సు అరిపాలకు నీతి పనిచేస్తేనే నీతిమంతులు మనం అడుగుపెట్టిన చోట దేవుని ఆశీర్వాదాలు ఉంటుంది. దేవునికి మహిమ కలుగాక. ఒకసారి మీరు ఆలోచించండి. మొత్తనే కాదు, ఎలీషా యుద్ధాన్ని తాకాడట, నది చీలిపోయింది. నది చీలిపోయింది. ఎలాగా? ఎలీషా అభిషిక్తుడు, కానీ అతను నీతి ఉంది. క్రైస్తవ నీతితో కూడిన దైవిక అభిషేకం అతని. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. 62వ అధ్యాయం తీయండి. మొదటి వచనం చూడండి. సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు. సియోను అంటే ఏంటి? సంఘం. పరలోకం. ఒకటి పరలోకం, 2 సంఘం. ముందు పరలోకం. సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండి వరకు సియోను పక్షము నేను మౌనముగా ఉండను. అంటే సంఘం యొక్క దేవుడి నీతి ఎలాగా? పరలోకం యొక్క నీతి అద్భుత సూర్యకాంతి వల్ల ప్రకాశిస్తుంది. కానీ మందే సంఘము. అందుకే బైబిల్ గ్రంథం జాగ్రత్తగా గమనించండి. సియోను నీతి మనం సూర్యకాంతి వలె కనబడే వరకు. ఆ పరలోక నీతి ప్రపంచం అందరికి కనిపించాలి. ఏదైతే దేవుడు పరలోకం నుంచి ప్రపంచానికి పంపించాడో, ఏది పంపించాడు? ఫస్ట్ he sent Jesus. He sent angel of God. దేవుని దూతను పంపించాడు. యేసుక్రీస్తును పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు శిష్యుడు పంపించాడు. ఏదైతే పరసంబంధంగా పంపించబడిందో అది బైబిల్ గ్రంథంలో ఉంది. అది మొత్తం సూర్యకాంతి. ఆ సూర్యకాంతి నీతి. దేవునికి స్తోత్రం. నీతి సూర్యకాంతి వలె ప్రకాశించినంత వరకు కూడా ప్రైజ్ ది లార్డ్. నీతి మామూలు కాదు, సూర్యకాంతి వలె ప్రకాశించాలి. అంత స్థితికి వెళ్ళిపోవాలి. ఒక సూర్యకాంతి ఉదయకాలం ఉదయించినప్పుడు ఎలాగైతే ఎక్కడైతే మొత్తం మన దేశానికి వెళితే మనం ఈ ప్రపంచానికి ఒక 2 భాగం కదా, కొంత భాగం అమెరికా నుంచి అటు భూభాగం, కొంత భూభాగం ఇటు నుంచి అటు. ఎందుకంటే సూర్య భ్రమణం ఇటు తిరుగుతూ మనకు గుండ్రంగా తిరుగుతుంది కనుక మన పక్క ఆయన ఉదయించినప్పుడు మొత్తం ఆ ప్రాంతం అంత మొత్తం ఎన్ని దేశాలు, రాష్ట్రాలు, పల్లెలు, పట్ట అన్ని కూడా సూర్యకాంతితో నిండిపోతాయి. ఎక్కడ ఒక్క సూర్యోదయం ప్రపంచానికి ఎంతో గొప్ప దీవెన కలుగు చేస్తుంది, మంచి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. బైబిల్ గ్రంథం ఉంది. సియోను పట్టణం కూడా, సియోను యొక్క నీతి కూడా సూర్యకాంతి వలె కనపడాలి. దాని అర్థం ఏంటంటే ఒక దగ్గర 2 దగ్గర కాదు, మొత్తం అంతా కనిపించాలి. అంత స్థాయి పరిపూర్ణంగా రావంటే లేకుండా చెప్తుంది, నేను సియోను పక్షమందు మౌనంగా ఉండను. పరలోక పక్షాన మౌనం ఉండకూడదు, సంఘ పక్షాన మౌనం ఉండకూడదు. దేవుడు ఆ నీతి అంతగా ప్రకాశించినంత వరకు, అంతగా కనిపించినంత వరకు కూడా మనం ప్రయాసపడుతూ ఉండాలి. మనం అనేక మంది వాక్యం చెప్తూ ఉండాలి, అనేక మంది నీతిలో నడిపిస్తూ ఉండాలి. ఏదో సాధారణ పరిస్థితి అవదు. అందుకే దేవుని నీతిని వెత్తడం అంత కష్టం కనుకనే దాని ప్రతిఫలాన్ని శాశ్వతంగా ఆలోచించాడు దేవుడు. దేవుని స్తోత్రం. మామూలుగా ఆలోచించలేదు. నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందుతాడు. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడు కూడా నీతిని విత్తేచ్చాగానే ఉండాలి. పాపాన్ని, చెడుని, అవినీతిని, అతిక్రమాన్ని, వాక్యాన్ని విరుద్ధమైంది విత్తేవారం కాకుండా దైవ చిత్తాన్ని, దైవ వాక్యాన్ని, దైవ సంకల్పాన్ని విత్తువారిగా ఉందాం. దేవుని వాక్యాన్ని విత్తువారిగా ఉందాం. దేవుని నీతిని విత్తువారిగా ఉందాం. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో లేఖనం ఉంది. గలతీయుల రాష్ట్రపతికి చెప్తాడు, బలు మోసపోకుడి, మనుషుడు ఏది విత్తు పోతాడు.
అన్ని మనం నీతిని విత్తాలి. నీతిని విత్తే దైవజనంగా ఉందాం. అలాంటి నీతిని విత్తే శక్తిని మనకుంటే, నీతిని విత్తే కృప మనకుంటే తప్పకుండా మనం నీతి పరిపూర్ణంగా మనం నిండిపోతుంది. ఆ నీతిని విత్తే శాశ్వత బహుమానానికి మనం ఎందుకు దేవుడు తెచ్చే బహుమానం అది తాత్కాలికం కాదు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గరనే ఉంది. ఆయన దగ్గరే ఉంది. మరి ఆ బహుమానం తాత్కాలికం కాదు, శాశ్వతమైంది. ఆ శాశ్వత బహుమానాన్ని పొందాలంటే మనం నీతిని విత్తి తీరాలి. నా దగ్గర, మీ దగ్గర ఆ దైవ నీతి సంపూర్ణం ఉండాలి. నీతిని ప్రేమించాలి, నీతిని కాపాడుకోవాలి, నీతిని గట్టిగా పట్టుకోవాలి, ఆ నీతిని ఇంకా నింపుకోవాలి. ఆ నీతి యొక్క పరిమాణం తగ్గకుండా ఆ నీతిని సంపూర్ణ నింపుకోవాలి. అప్పుడే మన జీవితంలో, అందుకే బైబిల్ గ్రంథం పరిశీలించండి. యేసుక్రీస్తు రక్తం అడుగులోంచి వచ్చిన తర్వాత ఆయన అడుగులు ఎక్కడ పెడితే అక్కడ రక్తం అడిగాయి. ఆ రక్త పాదాలు అడుగులు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. నీతి ఎంత నింపడుతుందో, అందుకే దేవుని యొక్క వాక్యం ఇస్కరియోతు వద్ద బాధపడ్డాడు. ఏంటంటే ఆ నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను, ఆ నీతిమంతుని రక్తాన్ని నేను అప్పగించాను. అందుకే అతని ఇంకా క్షమాపణ లేదు. జాగ్రత్త గమనించండి. ఇలాంటి వాడు పుట్టకపోతే బాగుండు అని రాయబడింది. అతని ఇంకా ప్రయత్నాడు జాగ్రత్త గమనించాలి. బైబిల్. అలాగే ఏశావు కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు కనుక అతను కూడా కన్నీరు కార్చను కానీ మారు మనసు పొందని అవకాశం లేకపోయింది. ఎప్పుడు గ్రంథం రాయబడింది. చూసారా? జాగ్రత్త గమనిద్దాం. అంచేత మరణకరమైన పాపం కలదు, మరణకరము కాని పాపం కలదు. కనుక పరిశుద్ధాత్మను దూషించి ద్వేషించి పరిశుద్ధాత్మను అవమానపరిచే పరిస్థితి ఉండకూడదు. అది మరణకరమైన పాపం. చాలా జాగ్రత్త పడిపోవాలి. నీతిని విత్తాలి. ప్రైజ్ గాడ్. వచ్చిన నీతిని విత్తడానికి వెళుతున్నాం. ప్రభా, నీతిని విత్తడానికి మాకు సాధించండి. మమ్మల్ని పూర్తిగా నీతిమంతులు చేయండి. ఇంకా మా జీవితంలో ఏ విధంగా అవిధేయత, అవిశ్వాసం, అపనమ్మకత్వం, అపవిత్రత అది మా జీవితంలో చోటు చేసుకోకుండా, అది మా జీవితంలో ఉండకుండా, ఏ విధంగా కళంకము మా దగ్గర లేకుండా నీతిని మా జీవితంలో పూర్తిగా నింపండి. మేము నీతిమంతులుగానే ఆ స్వార్థ ప్రదేశానికి అడుగులు పెట్టాలి. మనం వేసే అడుగు దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కలును కాక. దేవునికి మహిమ. అందుకే యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు కూడా దేవుడు ఆశించాడు. ఆయన అడుగు జాడలు మాదిరి ఉంచిపోయిన దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు యేసయ్య. పగలు సువార్త ప్రకటించాడు. అంటే ఇట్లా ఎంత నీతిని నింపుకున్నాడు చూడండి, ఎంత ప్రార్థనతో నింపడు చూడండి. అప్పుడే తన అడుగు విధవరాల దగ్గరికి వెళ్తే విధవరాలు కుమారుడు స్వస్థపడ్డాడు. యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్తే యాయిరు కుమార్తె స్వస్థపడింది. ఎక్కడ వెళితే అయినా అక్కడ జీవం వచ్చింది. మృతులు సైతం సజీవులుగా లేపడ్డారు. ఎందుకంటే అతను రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. రాత్రంతా ఆ ప్రార్థన దైవశక్తి నింపుకున్నాడు. తండ్రితో మాట్లాడాడు. కంప్లీట్గా నీతిమంతుడుగానే పంపించబడ్డాడు. నీతిమంతుడుగానే పుట్టాడు. ఆ నీతిని డెవలప్ చేసుకుని శక్తివంతం చేసుకోవడానికి, ఆ నీతిని అభివృద్ధి పరచుకోవడానికి రాత్రి అంతా దేవుని కార్యం నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఉదయకాలం స్వార్థపడుస్తున్నాడు. దేవుని కుమారుడే ప్రార్థన అవసరమైతే ఇంకా మన ప్రార్థన అవసరం ఉండదు. ఆలోచించండి. మనం ప్రార్థన జీవితాన్ని మీరు ఆలస్యం చేయకుండా ప్రార్థనతో నింపడదాం. ఎంత ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని వాక్యంతో, ఆత్మతో, ప్రార్థనతో కడుక్కుంటామని, యేసుతో కడుక్కుంటాం. అప్పుడే మనం నీతిమంతులు చేయబడతాం. నీతిమంతుడికి దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. నీతిని గట్టిగా పట్టుకొని నీతిని ప్రేమించే వారిని ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తాడు. గొప్ప ఆశీర్వాదాలు. నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందుతాడు. అంటే బైబిల్ గ్రంథంలో శాశ్వత బహుమానం అంటే చిన్నది కాదు. ఆ బహుమానం టెంపరీ కాదు. అంత శాశ్వతమైనది నువ్వు పొందాలంటే ఇక్కడ నువ్వు నీతిని విత్తి తీరాలి. ప్రయత్నాల అలా నీతిని విత్తగల శక్తి, యోగ్యత, ఆ దైవిక స్థితి మనలో ఉండాలి.
అలా కృపించి నేను నీతిని విత్తే వ్యక్తిగా నన్ను చేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఏదో కాదు, గుర్తుపెట్టుకోండి, నీతిని మిత్రుడు అంటే చిన్న సంగతి కాదు. ప్రయత్నిస్తున్నాడు. దేవునికి మహిమ. ప్రార్థన చేద్దాం. ఆనాడు అలా అబ్రహాము ఆ భక్తులు ఆనాడు విత్తారు కనుక దానియేలు కానీ ఇతర నీతిమంతులు కానీ పౌలు గారు కానీ వాడు శాశ్వత బహుమానం పొందినంత స్థాయిని వాడు పొందుకున్నారు. మన పూర్వీకులు మనం కూడా ఆ వాళ్ళు ఏదో పరిస్థితిని అనుసరించారో, ఎలాంటి దైవిక జీవితాన్ని వాళ్ళు జీవించారో ఆ దైవిక జీవితాన్ని మీరు కలిగి ఉండి ఆ నీతిని వెతగలిగితే మనం కూడా శాశ్వత బహుమానానికి వారసులు అవుతాం. అలాంటి కృప దేవుడు మీకు నాకు మనందరికీ ఇచ్చును కాక. దేవుడు తన మాటలు మనకు దీవించును కాక. ప్రార్థన చేద్దాం. ప్రభా, నీతిని పోగొట్టుకోవద్దు, నీతిని గట్టిగా పట్టుకో, నీతిని కాపాడుకో, నీతిని విత్తుండు, నీతిని నింపుకో, ప్రతిరోజు నీతిని నింపుకో. అప్పుడే నీతిని వెతగలం. దేవుడు తన మాటలు మనకు దీవించును కాక. ప్రార్థన చేయండి. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయండి. సియోను నీతి సూర్యకాంతులే కనబడవు. నేను సియోను పక్షమంతా మౌనం ఉంటా. భక్తుడు ఎంత గొప్పగా సెలవిచ్చాడు. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా